సో ఇక్కడ ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఫామ్ వాల్యుయేషన్ నేర్చుకుందాం. సో ఫామ్ వాల్యుయేషన్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫామ్ వాల్యుయేషన్స్, టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ అండ్ దెన్ రియాక్టివ్ ఫామ్ వాల్యుయేషన్. ఓకే, టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ అనేది HTML ఫైల్లో వాల్యుయేషన్ చేస్తే టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ అంటారు. అదే టైప్ స్క్రిప్ట్ పేజ్లో వాల్యుయేషన్ చేస్తే రియాక్టివ్ ఫామ్ వాల్యుయేషన్ అంటారు. సో టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్, రియాక్టివ్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ ఏది చేయాలన్నా ఫస్ట్ మనకి ఇన్పుట్ లోపల ఉన్న డేటాను గెట్ చేసుకోవడం రావాలి. సో టు గెట్ ద ఇన్పుట్ డేటా అనమాట. సో ఫస్ట్ టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ గురించి చెప్పే ముందు ఇక్కడ ఒకటి లాగిన్ రిజిస్టర్ ఏదన్నా పెడదాం, అదర్వైజ్ కాంటాక్ట్ అనే ఏదైనా పేజ్ పెట్టి వాలిడేషన్ స్టార్ట్ చేస్తాను. వీ హ్యావ్ ఆల్రెడీ కాంటాక్ట్, రైట్? ఈ కాంటాక్ట్లో జస్ట్ ఫామ్ పెడతాను అంతే, ఓకేనా? జస్ట్ ఒక సింపుల్ ఫామ్ మోడ్ పెడదాము. ఫామ్ పెట్టి దానికి వాలిడేషన్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక ఫామ్ తీసుకుంటాను. ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ తీసుకుంటాను. సో బటన్ పెట్టాను ఇక్కడ. సో బటన్ టైప్ సబ్మిట్ పెడతాను. బటన్ టైప్ సబ్మిట్ పెట్టుకోండి. ఓకే, జస్ట్ డిజైన్ చేశాను అంతే, ఫామ్కి డిజైన్ చేశాను. ఏదో అయింది, క్లోజెస్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదా ఏంటి? ఇది క్లోజ్ చేశాను కదా, ఫామ్ బయట ఉంది చూసారా? డివ్స్ సరిగ్గా క్లోజ్ అవ్వాల అంతే. ఒకసారి చెక్ చేద్దాం డివ్స్ అన్ని. ఎక్స్ట్రా డివ్ ఒక క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, ఈ 3 డివ్స్ కింద ఉన్నాయి. కాంటాక్ట్ క్లిక్ చేస్తే మనకి ఫామ్ వస్తుంది. సో తీసుకొచ్చి కంటైనర్లో పెట్టండి. ఓకే, ఇలా మనం కంటైనర్ పెట్టాక ఇప్పుడు మనం ఫామ్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను ఏం చెప్పాను, ఫామ్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఇన్పుట్లో ఏదైతే డేటా ఇస్తానో ఆ డేటా నాకు గెట్ అవ్వాలి కదా. ఎంటర్ చేసిన డేటా మస్ట్ నాకు గెట్ అవ్వాలి కదా. అదే జావాస్క్రిప్ట్లో ఏం చేస్తాం, మనం ఎంటర్ చేసిన డేటా గెట్ అవ్వాలి అంటే మనం ఒక ఐడి ఇచ్చుకుని ఐడి ద్వారా డేటా గెట్ చేసుకొని డేటా లెంగ్త్ 0 కనుక ఉంటే మనం మెసేజ్ చూపిస్తాము. డేటా లెంగ్త్ గ్రేటర్ దెన్ 0 ఉంటే మనం మెసేజ్ చూపించాం, అంతే కదా. సక్సెస్ పేజ్కి వెళ్తుంది. ఇప్పుడు కూడా ఇలా మనం ఫస్ట్ మనం చేస్తున్న టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్. సో టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ వాలిడేషన్కి టైప్ స్క్రిప్ట్ ఇవన్నీ ఏం యూజ్ చేయం, మొత్తం HTML పేజ్లోనే చేయాలి. అప్పుడు మనం కండిషన్స్ అన్నీ రాయకూడదు కదా. అప్పుడు దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ 2-way బైండింగ్ యూజ్ చేసి ఫస్ట్ డేటాను గెట్ చేసుకోవాలి, ఓకేనా. సో 2-way బైండింగ్ యూజ్ చేసి డేటాను గెట్ చేసుకోవాలి కదా. ఒకసారి ఫార్మాట్ చేద్దాం మొత్తాన్ని.
ఫస్ట్ దీన్ని ఫార్మాట్ చేసాం కదా. సో ఇది ఫార్మాట్ చేసినది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఫామ్లో అటన్నిటికి కలిపి ఒక కామన్ వేరియబుల్ తీసుకోవాలన్నమాట, గ్రూప్ వేరియబుల్ అనమాట. సో తీసుకున్న కామన్ వేరియబుల్ ఫస్ట్ నేమ్, మనకి ఏదైతే ఆ ఇన్పుట్స్ ఒక్కదానికి ఒక్కొక్కటి. సో నేను డిఫాల్ట్గా సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డేటా పెడుతున్నా. ఫస్ట్ నేమ్, ఈమెయిల్, ఇలా ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. నా దగ్గర ఏమో ఉంటాయి చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ కూడా ఉంది. సో పాస్వర్డ్ కూడా ఒకటి తీసుకుందాం, వేరియబుల్ పాస్వర్డ్ నెంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు. సో ఇలా సో కామన్గా ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ వేరియబుల్ మనం అంటే ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్కటి తీసుకోవడం ఎందుకు, మొత్తం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఒక ఫామ్ ఉంటే ఆ ఫామ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే వేరియబుల్ ఇదనమాట. సో ఇప్పుడు నేను ఐ కెన్ చెక్ దిస్ డీటెయిల్స్ ఇన్ ద కన్సోల్, రైట్. కన్సోల్ అంటే ఇక్కడ రిజిస్టర్ లోకల్ వేరియబుల్ కాబట్టి. ఓకే, ఐ విల్ గెట్ దిస్ డీటెయిల్స్ ఇన్ ద కన్సోల్. చూడండి ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో కన్సోల్ వచ్చాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎంటర్ చేసిన డేటా నాకు రావాలి కన్సోల్లో కదా. సో ఇక్కడ మనం ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్కటి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డేటా రావాలంటే ఎంటర్ చేసింది ఇక్కడ HTML పేజ్ అంటే వాల్యూ అట్రిబ్యూట్లో నేను ఎంటర్ చేసిన డేటా ఉంటుంది యాక్చువల్లీ. సపోజ్ ఇప్పుడు చూడండి వాల్యూలో సమ్ ఎక్స్ పెట్టాను, వాల్యూలో వస్తుంది. అంటే నేను ఎంటర్ చేసిన డేటా వాల్యూ అట్రిబ్యూట్లో ఉంది, అది TSకి రావాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది TSకి రావాలి. మరి HTML నుంచి TSకి వెళ్ళాలంటే ఏం చేయాలి? TS నుంచి HTML అంటే గ్లోబల్ వేరియబుల్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు HTML నుంచి TSకి వెళ్ళాలంటే మస్ట్ అండ్ షుడ్గా అది 2 వే బైండింగ్ కాన్సెప్ట్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటి, దిస్ డాట్ రిజిస్టర్ OBJ డాట్ ఎఫ్ నేమ్ కదా. ఫస్ట్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది రిజిస్టర్ OBJ డాట్ ఎఫ్ నేమ్ కదా, రిజిస్టర్ OBJ డాట్ ఎఫ్ నేమ్. సో ఇది వేరియబుల్ కదా. సో దీనికి ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు ఇలా ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేస్తే ఈ వేరియబుల్లో ఏది ఉంది, పుష్ప ఉంది. ఆ పుష్ప వెళ్ళి అక్కడ కనిపిస్తుంది. ప్రాపర్టీ బైండింగ్ ఒక యూసేజ్ అదే కదా. ప్రాపర్టీ బైండింగ్ యొక్క యూసేజ్ ఏంటి, ఆ డేటా కనిపించాలి కదా. సో రిజిస్టర్ OBJ డాట్ ఎఫ్ నేమ్ అంటే ఆ డేటా కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ నేను ఎంటర్ చేసిన డేటా రావాలంటే ఎట్లా మరి, వాళ్ళు ఇచ్చిన డేటా అయితే కనిపిస్తుంది నాకు. నేను ఎంటర్ చేసిన డేటా మామూలుగా అయితే డిఫాల్ట్గా ఎవరన్నా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేసినా డిఫాల్ట్ డీటెయిల్స్ ఏమి ఉండకూడదు. అందుకనే వీటిని డిఫాల్ట్గా నల్ పెట్టాలి. ఓకే, డిఫాల్ట్ మనం వీటిని నల్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ నల్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఏం డిస్ప్లే అవ్వవు, డిఫాల్ట్గా నల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది రావాలి. మనకి ఎంటర్ చేసింది రావాలి అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్లో వాల్యూ అట్రిబ్యూట్లో ఎంటర్ చేసింది ఈ ఎఫ్ నేమ్లో స్టోర్ అవ్వాలి. దానికోసం మనం 2 వే బైండింగ్ యూజ్ చేయాలన్నమాట. NG మోడల్ 2 వే బైండింగ్ అంటే ఇక్కడ NG మోడల్ వర్క్ చేయాలి. సో ఇలా NG మోడల్ కనుక యూజ్ చేయాలంటే మీరు app.module.tsలో మీరు ఇక్కడ మీరు ఫస్ట్ ఫామ్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి.
@angular/forms ఫామ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫామ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇది ఇంపోర్ట్ అయితే ఇక్కడ కింద ఇంపోర్ట్స్లో మాత్రం కంపల్సరీ దాన్ని డిక్లేర్ చేయాలన్నమాట. దాన్ని డిక్లేర్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మీకు. ఓకే, ఇలా వన్స్ ఫామ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశాక ఎన్జీ మోడల్ని ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎన్జీ మోడల్ యూజ్డ్ విత్ ఇన్ ద ఫామ్ ట్యాగ్ ఐదర్ నేమ్ అట్రిబ్యూట్స్ మర్ఫిషెట్ ఆర్ ఎన్జీ మోడల్ ఆప్షన్ ట్యాగ్. అంటే ఇప్పుడు ఎన్జీ మోడల్ కనుక మీరు దేంట్లో యూజ్ చేస్తే అక్కడ నేమ్ అట్రిబ్యూట్ కంపల్సరీ ఉండాలంట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఎన్జీ మోడల్ యూజ్ చేస్తాం కదా, నేమ్ అట్రిబ్యూట్ అంటే ఇంతే సింపుల్. సో ఇదే వేరియబుల్ని ఇండికేషన్ చేసిన ఒకటే, లేకపోతే మీ ఇష్టం అంతే. ఇలా మనం దాన్ని ఇండికేషన్ చేయాలి ఎన్జీ మోడల్ కనుక యూజ్ చేస్తే మనం. ఓకేనా, ఇప్పుడు నేను ఒక దీనికి ఈవెంట్ రాస్తున్నా. క్లిక్, సో ఆర్ఈజీ ఈవెంట్ చేయగానే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఓకే, సో ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది కదా. సో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు దీన్ని కన్సోల్లో చెక్ చేసుకుంటాను నేను. ఓకేనా, ఫంక్షన్ కాల్ అయినప్పుడు కన్సోల్లో చెక్ చేస్తాను. వన్ మినిట్. జేఎస్ ఫోల్డర్లో ఏదైనా రికార్డింగ్స్ ఉన్నాయా? ఓకే, సో ఇలా అనమాట. క్లిక్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఎంటీ అన్ని నల్లు ఉన్నాయి. ఎంటర్ చేయండి, ఇక్కడ వచ్చింది ఎఫ్నే, మీరు ఏది ఎంటర్ చేస్తుంది. మరి లాస్ట్ నేమ్ ఎందుకు రావట్లా? లాస్ట్ నేమ్ మీరు బైండ్ చేయాలన్నమాట. 2 బైండింగ్ యూస్ చేసి బైండ్ చేయలేదు లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్, ఇక్కడ ఎల్ నేమ్. ఈమెయిల్, ఫోన్ నెంబర్, వచ్చేసరికి పాస్వర్డ్. ఇలా అన్నిటిని బైండ్ చేస్తామన్నమాట మనం. సో ఇప్పుడు చూడండి, ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు డేటా అంతా ఇవ్వండి. డేటా వస్తుంది. డేటా ఏమి రాకపోతే ఎంటర్ చేయమని చెప్పాలి కదా. డేటా గెట్ అయితే అవుతుంది. డేటా ఇక్కడ నల్లు ఉంటే ఎంటర్ చేయమని చెప్పాలి కదా. సో దానికోసం టెంప్లెట్ డ్రివెన్ ఫార్మాలిటీస్ యూస్ చేసి నేను చేస్తున్నా కదా. సో వన్స్ మీరు ఎన్జీ మోడల్ కానీ ఇక్కడ ఆటోమేటిక్ ఇన్పుట్స్కి మీకు ఇక్కడ మీరు డర్టీ, వ్యాలిడ్, టచ్డ్ అని మీకు కండిషన్స్ ఉంటాయి అనమాట. ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఒకసారి చెక్ చేయండి కండిషన్స్ ఏమేమి ఉన్నాయో. ఎన్జీ అన్టచ్డ్, క్రిస్టల్, ఎన్జీ వ్యాలిడ్ అంట, ఇవి ఉన్నాయి. ఓకేనా, ఎన్జీ వ్యాలిడ్ ఎప్పుడు ఉంటుంది? డేటా ఉంటే వ్యాలిడ్ కదా. బట్ డేటా లేకపోయినా వ్యాలిడ్ ఎందుకు వస్తుందంటే అక్కడ ఎంటీ ఉంది. ఎంటీని కూడా అక్కడ డేటా ఉన్నట్టే కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఎంటీ స్ట్రింగ్ అనమాట అది. అందుకని రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేయండి అన్నిటికీ. మీకు ఏవైతే మ్యాండటరీనో వాటన్నిటికీ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేయాలి.
ఇప్పుడు చూడండి ఎంటీ వస్తుంది, బట్ ఇది రిక్వైర్డ్ ఉంది కదా, రిక్వైర్డ్ ఉండేసరికి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిక్వైర్డ్ ఉంది ఎన్జీ అన్టచ్డ్, క్రిస్టల్, ఇన్వాలిడ్. డిఫాల్ట్గా మనకి ఈ 3 క్లాసెస్ ఉన్నాయి కదా, డిఫాల్ట్గా ఎన్జీ అన్టచ్డ్, క్రిస్టల్, ఇన్వాలిడ్ ఉంది డిఫాల్ట్. ఇప్పుడు నేను టచ్ చేస్తే టచ్డ్ ఏమైంది, ఏది ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ నేమ్ కదా. సో టచ్ చేస్తే నేను ఏమైంది, టచ్డ్ ఎన్జీ డర్టీ వ్యాలిడ్ టచ్డ్కి వెళ్ళిపోయింది కదా. నేను టచ్ చేయగానే ఇన్పుట్ని ఎప్పుడైతే టచ్ చేస్తానో అప్పుడు ఎన్జీ టచ్డ్కి వెళ్ళిపోయింది ఎన్జీ. సో టచ్డ్కి వెళ్ళిపోయింది. వ్యాలిడ్ ఎందుకు వచ్చింది, డేటా ఎంటర్ చేస్తే, డేటా ఎంటర్ చేయకపోతే ఇన్వాలిడ్ ఉంటుంది. సో డేటా ఎంటర్ చేస్తే వ్యాలిడ్ ఉంటుంది, డేటా ఎంటర్ చేయకపోతే ఇన్వాలిడ్. ఫస్ట్ ఓన్లీ టచ్ చేశారనుకోండి, మీరు టచ్ చేస్తే ఓన్లీ ఇన్వాలిడ్ ఉంటుంది. టచ్ చేసి ఏదైనా డేటా ఎంటర్ చేస్తే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రిక్వైర్డ్ యాడ్ చేస్తాం అన్నిటికీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఎన్జీ టచ్డ్, ఇన్వాలిడ్, టచ్ అయ్యండి, రిక్వైర్డ్ చేసాం కాబట్టి మనకి వ్యాలిడ్ వచ్చింది, డేటా లేకపోతే ఇన్వాలిడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మెసేజ్ ఎప్పుడు కనిపించాలి, వాళ్ళు డేటా ఎంటర్ చేయకపోతే కనిపించాలి, అంటే ఎన్జీ ఇన్వాలిడ్ ఉండాలి. ఎప్పుడు డేటా ఎంటర్ చేయకపోతే కనిపించాలి, డిఫాల్ట్ కూడా డేటా ఎంటర్ చేయనట్టే కదా, లోడ్ అవ్వగానే కూడా ఎన్జీ ఇన్వాలిడ్ ఉంటుంది. లోడ్ అవ్వగానే మనకి మెసేజ్ చూపించకూడదు ఎంటర్ అని. ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ చేయకుండా ఉన్నప్పుడు, అంటే ఎన్జీ టచ్ చేసి, అంటే ఇన్పుట్ మీద టచ్ చేసి ఎంటర్ చేయకపోతే మీకు కనిపించాలి కదా. టచ్ చేసి టచ్డ్ ప్లస్ ఇన్వాలిడ్ ఉంటే మీకు ఎంటర్ చేయనట్టు డేటా. సో టచ్ నుండి సో ఎన్జీ టచ్డ్ ప్లస్ ఇన్వాలిడ్ ఉంటేనే మనకి వర్క్ జరగాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే టచ్ అయ్యి ఇన్వాలిడ్ అప్పుడు మనకి మెసేజ్ చూపించాలి. సో మరి టచ్ క్లాసెస్ కదా, ఈ క్లాసెస్ని ఎలా గెట్ చేసుకుంటాము. సపోజ్ చూడండి, నేను ఒక డేటా ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ క్లాస్ని గెట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఉన్న డేటాని గెట్ చేసుకుంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ కావాలి మనకి కదా. సో ఇప్పుడు ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంటున్నాను. రిఫరెన్స్ వేరియబుల్ అనేది యాజ్ యూర్ విష్, వాట్ ఎవర్ యూ కెన్ టేక్. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ వేరియబుల్ అసైన్ చేస్తున్నాం. దేనికి అసైన్ చేస్తున్నాం, ఈ ఇన్పుట్ ట్యాగ్ని మనం మేనేజ్ చేసుకోవడానికి ఈ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా మేనేజ్ చేసుకోవాలి. సో మనకి యాక్చువల్లీ వాల్యూ ఎందులో స్టోర్ అయింది, ఎన్జీ మోడల్ కదా. ఈ రిఫరెన్స్ వేరియబుల్కి ఎన్జీ మోడల్ అసైన్ చేసి ఇన్పుట్ ట్యాగ్లో ఏం చేరినా మనం ఎన్జీ రిఫరెన్స్ వేరియబుల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో myFname.touch. సో ఈ టచ్ అయితే ట్రూ వస్తుంది, టచ్ అవ్వకపోతే ఫాల్స్ వస్తుంది, అంతే కదా. టచ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను డిఫాల్ట్ లోడ్ అవ్వగానే నేను టచ్ అయ్యింది కదా ఇన్పుట్ని, డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది. ఏంటి ఎర్రర్ ఉందా ఏంటి. సో బ్లాక్ ఎక్స్ప్రెషన్ ఉండకూడదా, తర్వాత సేవ్ అయ్యేటట్టుంది, మళ్ళీ సేవ్ చేద్దాం. సో చూడండి ఫాల్స్ ఉంది, అదే టచ్ చేయండి, బయటికి రండి, ట్రూ అయింది. అంటే టచ్ చేస్తే ట్రూ వస్తుంది, టచ్ చేయకపోతే ఫాల్స్ వస్తుంది కదా. అండ్ ఇన్వాలిడ్ రాయండి, టచ్ అయ్యి డేటా ఏం లేకపోతే ఇన్వాలిడే కదా ఉండేది. సో టచ్ అయ్యి ఇన్వాలిడ్ ఉంటే మనకి మెసేజ్ కనిపించాలి. సో టచ్ అయ్యి ఇన్వాలిడ్, ఇప్పుడు చూడండి రెండు ఫాల్స్ ఉన్నాయి, రెండు ట్రూ ఎప్పుడు అవుతుంది చూద్దాం. టచ్ అయింది, ట్రూ అయింది. టచ్ అయ్యి డేటా ఎంటర్ చేయాలి, నేను బయటకు వచ్చేసా. టచ్ అయ్యి డేటా ఎంటర్ చేస్తే ఫాల్స్ అయింది, అంటే టచ్ అయ్యి డేటా ఎంటర్ చేయకపోతే మనకు మెసేజ్ కనిపించాలి. అప్పుడు ఏమవుతుంది, రెండు కండిషన్స్ ట్రూ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ రాయండి, మనకి ఏదైతే మెసేజ్ కనిపించాలో ఆ మెసేజ్, ప్లీజ్ ఎంటర్ నేమ్. ఇప్పుడు
స్టార్ ng fname dot touch and fname dot invalid. టచ్ అయ్యి కనుక ఇన్వాలిడ్ ఉంటే మనకి మెసేజ్ కనిపించాలి కదా, ఓకేనా. డిఫాల్ట్ కనిపించదు, టచ్ అయ్యా ఎంటర్ చేస్తే కనిపించదు, టచ్ అయ్యి మెసేజ్ చేస్తారు అప్పుడు మెసేజ్ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు టెక్స్ట్ డేంజర్ ఇచ్చా, సో రెడ్ కలర్లో వస్తానికి టెక్స్ట్ డేంజర్ ఇచ్చా. టచ్ అయ్యి బయటకు వచ్చా, సో ప్లీజ్ ఎంటర్ నేమ్. సో టచ్ అయ్యి డేటా ఎంటర్ చేయకపోతే ప్లీజ్ ఎంటర్ నేమ్ అని కనిపిస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు అన్నిటికీ అవ్వాలి కదా, బట్ అన్నిటికీ రిఫరెన్స్ వేరియబుల్స్ మాత్రం డిఫరెంట్గా తీసుకోవాలన్నమాట. అంటే రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఒక ఐడి లాగా యాక్ట్ అవుతుంది మనకి, ఒక ఐడి ఇంకొక ఐడితో మ్యాచ్ అవ్వకూడదు కదా, అలానే ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇంకొక రిఫరెన్స్ వేరియబుల్తో మ్యాచ్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ ఫోన్ అనేది టచ్డ్ ప్లస్ ఇన్వాల్వ్ అంటే ప్లీజ్ అంటే ఈమెయిల్. సో ఇలానే లాస్ట్ వన్ పాస్వర్డ్. ఓకేనా, పాస్వర్డ్ అన్నమాట. ఇలా నేను అన్నిటికీ వాలిడేషన్ అయితే చేద్దామని అన్నిటికీ సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేసి పెట్టేస్తాను. టచ్ చేసి బయటకు వస్తే మెసేజ్ కనిపించాలి, ఓకే. సపోజ్ చెక్ బాక్స్ అనుకో, చెక్ బాక్స్కి వేరేలాగా ఉంటుంది. సపోజ్ ఇమేజ్ కూడా ఉంటుంది, మనకి ఇమేజ్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా, అన్నీ ఒకే ట్యాగ్ ఇన్పుట్ ట్యాగ్సే పెట్టాం కదా. ఇన్కేస్ ఇమేజ్ ట్యాగ్ ఉంటే ఎలా, రిఫరెన్స్ వేరియబుల్ ఎఫ్ఎల్ తీసుకోండి, ఎఫ్ఎల్ డాట్ టచ్, ఎఫ్ఎల్ డాట్ ఇన్వాలిడ్ అయితే ప్లీజ్ సెలెక్ట్ ఫైల్. సేమ్ అనమాట, దీనికి కూడా డిఫరెంట్ ఏం లేదు. అలానే ఈ సెలెక్ట్ బాక్స్ ఉంటుంది కదా మనకి, మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ క్లోజ్, సెలెక్ట్ ఆప్షన్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సెలెక్ట్ బాక్స్ కూడా చెక్ చేయకపోతే మనకి మెసేజ్ చూపించాలి కదా, అందుకని దీనికి కూడా ఎఫ్నేమ్ ఎస్ఎల్ కదా, ఎస్సిఎల్ సెలెక్ట్ బాక్స్ డాట్ టచ్, సెలెక్ట్ బాక్స్ డాట్ ఇన్వాలిడ్ అయితే మనకి మెసేజ్ చూపించాలి, అది కూడా అంతే.
సో ఇలా చూడండి మెసేజ్ వస్తుంది. 3 కలిపి వచ్చింది ఏంటి, మనం మార్చాం కదా, ఎస్సిఎల్ ఐడి మార్చాము, ఎఫ్ఎల్ ఉంది, పిడబ్ల్యూడి ఉంది, కరెక్టే ఉంది కదా. ఒకసారి రిఫ్రెష్ చేయండి, అంతే, ఏం లేదు. దీన్ని చేసి రెండు మిగతా 2 వస్తున్నాయి. ఒక ఎన్జీ మోడల్లో వాల్యూస్ ఏమి ఉందామో ఒకసారి మారుద్దాం. తీసుకోండి, ఫైల్కి కామా ఫైల్ నల్ పెట్టండి, అండ్ సెలెక్ట్ బాక్స్ కోర్స్ కదా, సిఓయు నల్ పెట్టండి, ఫైలు సిఓయు. అన్నిటికీ నేను డిఫరెంట్గా తీసుకున్నాను. ఇంకొకసారి చర్చండి. 3 సేమ్గా వస్తుందంటే ఆ 3కి ఏదో మ్యాచ్ అయినాయి, అందుకని మనకి అలా డిఫరెంట్ సేమ్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓకే, సెలెక్ట్ ఫైల్, ఇలా మనకి అన్నీ వస్తున్నాయి అనమాట. ఇలా వాలిడేషన్ చేస్తాం. అదే చెక్ బాక్స్ అయితే సబ్మిటెడ్ వస్తుంది, అక్కడ టచ్ చేయలేం కదా, ఇన్వాలిడ్ అయ్యి చెక్ అంటే సబ్మిటెడ్, ఈ సబ్మిటెడ్ ప్లస్ ఇన్వాలిడ్ అయితే మనకి చెక్ బాక్స్ ప్లీజ్ సెలెక్ట్గా వస్తుంది అనమాట, చెక్ బాక్స్ వాలిడేషన్. యాంగులర్, ఓకే. ఏది రాకపోయినా ఇలా డైరెక్ట్గా మీరు అది గూగుల్లో సెర్చ్ చేసి సరిపోతుంది అంతే. సో ఇంత అప్డేట్ డివైన్ ఫార్ములేషన్ కదా చెక్ బాక్స్ చూడండి. సో యాక్చువల్లీ డాట్ చెక్ డాట్ సబ్మిట్ అని చూపించాలి, ఇక్కడ ఉందా లేదా అని చూస్తున్నా అంతే, లేకపోతే డాట్ చెక్ డాట్ సబ్మిట్ అంటే వస్తుంది, ఏం లేదు. చూసారా, ఎఫ్ఎన్జీ డాట్ సబ్మిటెడ్ డాట్ యాక్సెప్ట్ టర్మ్స్ ఇన్వాలిడ్ అంట. ఓకే, చూడండి, దానికి ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇన్పుట్ ఇదే కదా, ఇన్పుట్కి రిఫరెన్స్ వేరియబుల్ యాక్సెప్టెడ్, ఓకేనా. ఇక్కడ ఎన్జీ క్లాస్ సబ్మిటెడ్ ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ ఇలా రాసి దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, అంతే, ఏం లేదు. సో సబ్మిటెడ్ అయితే మనకి మెసేజ్ వస్తుంది అనమాట, అలా చెక్ బాక్స్ వాలిడేషన్ చేస్తారు. దీస్ ఆర్ ద సమ్ టెంప్లెట్ డ్రివెన్ వాలిడేషన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం జస్ట్ మెసేజ్ చూసాం అంతే కదా. చిన్న లాజిక్ మిస్ అని చూడండి, ఇక్కడ మెసేజ్ వాలిడేషన్ అయితే పెట్టాము. ఈ వాలిడేషన్ పెట్టడం వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, సినారియోకి? ఏం లేదు. ఎందుకంటే వాలిడేషన్ అవ్వైనా అవ్వకపోయినా మనకి సబ్మిట్ అనేది వర్క్ అవుతుంది కదా. సబ్మిట్ అనేది నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా సబ్మిట్ క్లిక్ చేయగానే నాకు డేటా వెళ్ళిపోతుంది కదా.
నేను ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సరే డేటా వెళ్ళిపోతుంది. దానివల్ల నేను పెట్టడం వల్ల యూజ్ ఏంటి? సో మనం ఎప్పుడైతే మన డేటా అంతా ఏదైతే రిక్వైర్డ్ ఉన్నాయో ఆ రిక్వైర్డ్ అన్ని డేటా వచ్చేదాకా మనం సబ్మిట్ అన్ని డిజేబుల్లో పెట్టాలి. సబ్మిట్ అన్ని డిజేబుల్లో పెట్టాలి. సబ్మిట్ బటన్ని డిజేబుల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ టోటల్ ఫామ్కి ఎన్జీ ఫామ్ ఇచ్చేయాలన్నమాట. ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోవాలి. యాష్ మై ఫామ్ ఈక్వల్ టు ఎన్జీ ఫామ్. ఓకేనా? ఇప్పుడు ఈ మై ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, దీనికి కూడా ప్రిస్టన్ ఇన్వాలిడ్ టచ్డ్ అనేది డేటా అంతా ఎంటర్ చేయండి. అంతా ఎంటర్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ వచ్చేదాకా ఎంటర్ చేస్తూనే ఉండండి. అసలు వ్యాలిడ్ వస్తుందా లేదో చెక్ చేద్దాం. చూడండి, ఎన్జీ వ్యాలిడ్ అయింది కదా. అంటే ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఉంటే ఎన్జీ వ్యాలిడ్ అవుతుంది కదా. ఎన్జీ కనుక ఇన్వాలిడ్ ఉంటే నీకు డిజేబుల్ అవ్వాలి బటన్. ఫస్ట్ బటన్ డిజేబుల్ చేయండి. డైరెక్ట్గా నేను డిజేబుల్ చేశాను. డైరెక్ట్గా బటన్ డిజేబుల్ చేసేసాను. మరి బటన్ ఎప్పుడు ఎనేబుల్ అవ్వాలి? ఆ బటన్ ఎనేబుల్ అంటే నీకు డైనమిక్గా అక్కడ అవ్వాలి. స్టాటిక్గా డిజేబుల్ అని వస్తే బటన్ ఎనేబుల్ అవ్వదు. అన్ని ఎంటర్ చేసి బటన్ ఎనేబుల్ అవ్వాలి కదా. సో దానికి ఏంటంటే మనకి ఇక్కడ ఈక్వల్ టు డిజేబుల్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తే డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది. డిజేబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాస్తే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు డిజేబుల్ ట్రూ ఉంది, ప్రాపర్టీ బైండ్ చేయాలన్నమాట. ఓకేనా? డిజేబుల్ ఇప్పుడు ట్రూ ఉంది. ట్రూ ఉంటే బటన్ డిజేబుల్ ఉంది. అదే డిజేబుల్ ఫాల్స్ ఉంటే బటన్ ఎనేబుల్ అవుతుంది. బటన్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, డిజేబుల్ ఫాల్స్ ఉంటే బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ డిజేబుల్ ఫాల్స్ అనేది నీకు ఈ ఫామ్లో ఇన్పుట్స్ అన్నీ ఉంటే డిజేబుల్ ఫాల్స్ ఉండాలి. సో మై ఫామ్ కనుక ఇన్వాలిడ్ ఉంటే, ఇప్పుడు మై ఫామ్ వ్యాలిడ్ ఉంటే ఏంటి? నీకు డేటా అంతా ఉన్నట్టే కదా. డేటా అంతా ఎప్పుడు ఉంటుంది? మై ఫామ్ వ్యాలిడ్ ఉంటే. అప్పుడు ఏమవుతుంది? ట్రూ ఉంటుంది కదా. ట్రూ ఉన్న నీకు డేటా అంతా వ్యాలిడ్ ఉంటే నీకు బటన్ ఎనేబుల్ అవ్వాలా? కాదు. మై ఫామ్ అనేది వ్యాలిడ్ ఉంటే అప్పుడు నీకు బటన్ ఎనేబుల్ అవ్వాలి. ఎనేబుల్ అంటే అక్కడ ఫాల్స్ రావాలి. ఫాల్స్ రావాలంటే అక్కడ ఇన్వాలిడ్ ఉండాలి. సో మై ఫామ్ డాట్ ఇన్వాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్. మై ఫామ్ డాట్ ఇన్వాలిడ్ అంటే ఫామ్లో డేటా ఏది లేకపోతే కదా ఇన్వాలిడ్ అవ్వాల్సింది. మై ఫామ్లో డేటా ఉంటే ఫామ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఎందుకంటే ఫామ్లో డేటా ఉంటే వ్యాలిడ్ అయినట్టు. ఇక్కడ ఇన్వాలిడ్ అని రాస్తాం అంటే ఇన్వాలిడ్ కాదు కదా, అంటే ఫాల్స్ కదా. డిజేబుల్ ఫాల్స్ అంటే ఏంటి? బటన్ ఎనేబుల్ కదా. సో డేటా ఇవ్వండి. ఒకటి ఇచ్చినా అవ్వదు. మీరు ఏవైతే అనుకున్నారో అన్నీ రాస్తేనే అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటేనే అవుతుంది అన్ని. చూడండి, ఇప్పుడు కూడా బటన్ ఎనేబుల్ అవ్వలేదు. ఫైల్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, బటన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు సెర్చ్ క్లిక్ కొట్టండి. క్లిక్ ఫంక్షన్ యూజ్ చేసి క్లిక్ ఈవెంట్ క్లిక్ చేయండి. అన్నీ వెళ్తున్నాయి కదా. సో బటన్ ఎనేబుల్ అవ్వాలంటే మీకు ఫామ్ డేటా అంతా వ్యాలిడ్ అవ్వాలి. అప్పుడే నీకు బటన్ ఎనేబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ వాలిడేషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ వాలిడేషన్లో? ఫస్ట్ మనం ఫామ్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇంపోర్ట్ అయినాక మీ దగ్గర ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటన్నిటికి కంబైన్డ్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలన్నమాట. ఆబ్జెక్ట్లో మనం మెన్షన్ చేసుకుంటున్నాం. ఐదర్ వేరియబుల్స్ అని తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ అని తీసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ ఎందుకు మొత్తాన్ని కలిపి ఒక ఆబ్జెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నీకు ఫామ్లో ఎంటర్ చేసిన డేటా రావాలి కాబట్టి మనం 2-way బైండింగ్ యూస్ చేయాలన్నమాట వాల్యూ అట్రిబ్యూట్ ప్లేస్లో. సో 2-way బైండింగ్ యూస్ చేసి ఆ డేటాని గెట్ చేసుకుంటున్నాం. సో 2-way బైండింగ్ యూస్ చేస్తే కంపల్సరీ నేమ్ అట్రిబ్యూట్ అనేది సెట్ అవ్వాలి. ఓకేనా? అలా అనేది సెట్ చేసేసాను. నెక్స్ట్ మనకి ఇప్పుడు మెసేజెస్ చూపించాలి. సో రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ మనం మెన్షన్ చేయకపోతే
ఎంటీ ఉంటుంది. అప్పుడు ఎంటీ ఉంటే ఏమవుతుందంటే ఎంటీ స్ట్రింగ్ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. అందుకని రిక్వైర్డ్ పెడితే ఏంటంటే కంపల్సరీ మనం ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే డేటా ఉన్నట్టు. రిక్వైర్డ్ పెట్టకపోతే ఏది లేకపోయినా డేటా ఉన్నట్టే కన్సిడర్ చేసుకుంటుంది. అందుకని ఇక్కడ మనం రిక్వైర్డ్ పెట్టాలి. సో ఈ ట్యాగ్లో డేటా ఎంటర్ అయిందా లేదా అని చెప్పాలంటే ఈ ట్యాగ్ని మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ రిఫరెన్స్ వేరియబుల్ లీజ్ చేసుకొని ఈ ట్యాగ్ని మనం గెట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ ట్యాగ్ మీద నువ్వు టచ్ చేసి డేటా ఎంటర్ చెప్పితే నీకు మెసేజ్ చూపించాలి. టచ్ చేసి డేటా ఎంటర్ చేస్తే ఓకే మెసేజ్ చూపించకూడదు, డిఫాల్ట్గా మెసేజ్ కనిపించకూడదు. ఎప్పుడైతే నువ్వు టచ్ చేసి మెసేజ్ డేటా ఎంటర్ చెప్తే అప్పుడు నీకు మెసేజ్ చూపించాలి. సో fname.touch fname.invalid అయితే నీకు మెసేజ్ చూపించాలి. అలా మనం ఫామ్ వాల్యుయేషన్ చేస్తాం. ఈ మెసేజెస్ చూపించినా కూడా నీకు బటన్ డిజేబుల్ లేకపోతే ఇవన్నీ చేసినా వేస్టే. బటన్ డిజేబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే నువ్వు నీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసేదాకా నీకు బటన్ డిజేబుల్లోనే ఉండాలి. అందుకని బటన్ డిజేబుల్డ్ అని ఈక్వల్ టు ట్రూ అయితేనేమో బటన్ డిజేబుల్ అవుతుంది, డిజేబుల్డ్ ఫాల్స్ అయితే బటన్ ఎనేబుల్ అవుతుంది. సో బటన్ ఎనేబుల్ అవుతానికి ఇక్కడ ఫాల్స్ రావాలి. ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? డేటా ఏమి లేకపోతే, అంటే మై ఫామ్ ఇన్వాల్డ్ అయితే నీకు డేటా ఏమి రాదు, అప్పుడు డిజేబుల్ ఫాల్స్ అవుతుంది, అంటే బటన్ ఎనేబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ వాలిడేషన్. ఓకే.